రక్షకుడు అయిన యేసు క్రీస్తు జీవము గల నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈనాటి వాక్యం 28వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం ప్రకారం, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకిన అందున అక్కడ ఆ రాత్రి చీకటిలో నిలిచిపోయాడు. తూర్పు వైపును చూశాడు, పడమటి వైపును చూశాడు, ఉత్తరం వైపును చూశాడు, దక్షిణం వైపును చూశాడు. కానీ ఎక్కడ కూడా అంధకారంలో ఉన్నావా? అయితే పైనున్న వాటిని చూడు, కనులెత్తి ఆకాశం వైపును చూడు. మన దేవుడు ఆకాశమునందున్న దేవుడు. తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణాలు నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితుల వైపు చూస్తున్నావా? చూడాల్సింది తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణాలు కాదు, ఆకాశం వైపును చూడు. ఆకాశం వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన ఒక రాయిని తల కింద పెట్టుకొని పడుకొని ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశ నక్షత్రాలు వెలుగున ఉన్నాయి. అప్పుడు ఆయన చుట్టుపక్కల చూడటం మానివేసి పైనున్నటువంటి నక్షత్రాలను చూచి ఆయన ఇదిగో వెలుగులోనికి నేను ప్రవేశించాననుకున్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన ప్రవేశించాడు. ఈ దినాన నీవు కూడా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి దేవుడు నిన్ను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.